హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గుంటూరు జిల్లా నుంచి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో స్టాఫ్ అసిస్టెంట్ అండ్ క్లర్క్ ఇన్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో గుంటూరులో అయితే పోస్టులు పడడం జరిగింది. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే 50 పోస్టులు ఉన్నాయి. వేకెన్సీ డీటెయిల్స్ మీరు క్లియర్గా చూసుకోండి. స్క్రీన్ మీద మీకు అట్లా అవైలబిలిటీ ఉంచాను. స్క్రీన్ షాట్ తీసి మీరు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ పోస్టులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 8 జనవరి 2025 స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జనవరి 2025 క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. పేమెంట్ కూడా అదే రోజు లాస్ట్ డేటు. అండ్ ఆన్లైన్ టెస్ట్ అయితే వచ్చేసి ఫిబ్రవరి నెలలో అయితే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. గ్రూప్స్ కేటగిరీస్ వైజ్గా ఇక్కడైతే పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇంకా కిందకి వెళ్తే కనుక మనకు పే స్కేల్ గురించి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. పే స్కేల్ మొత్తం అన్నీ కలుపుకొని 33,637 రూపీస్ పర్ మంత్ అయితే వస్తుందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి బ్యాంక్స్ రూల్స్ని బేస్ చేసుకుని. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 31 అక్టోబర్ 2024 నాటికి 20 ఇయర్స్ మినిమం ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 15 ఇయర్స్, ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇంకా వేరే కమర్షియల్ బ్యాంక్లో కోఆపరేటివ్ బ్యాంక్లో పనిచేస్తున్న వాళ్ళకి వీళ్ళకి కూడా స్పెషల్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆ నోటిఫికేషన్ అయితే దొరుకుతుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి నేను ఫస్ట్ మెసేజ్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి పెడతాను, చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మిగతా డీటెయిల్స్కి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. మిగతా డీటెయిల్స్ మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దాంట్లో అయితే చూసుకోండి. నేను వీడియోస్ చేయకపోయినా కానీ కొన్ని నోటిఫికేషన్స్ అయితే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి వీళ్ళు ఇచ్చారు క్లియర్గా. ఇంగ్లీష్ మంచిగా రావాలి, తెలుగు మంచిగా వచ్చిన వాళ్ళకి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ ఇంకో స్పెషల్ కేటగిరీ కూడా ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా. పిఎస్సిఎస్ అఫిలియేటెడ్ టు డిసిసి బ్యాంక్, అంటే ఇది ప్రైమరీ అగ్రికల్చర్ సర్వీస్ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివి జూనియర్ డిప్లొమా ఇన్ కార్పొరేట్స్ అండ్ హయ్యర్ డిప్లొమా ఇన్ కార్పొరేట్స్ ఇలా ఇవి చేసి రికగ్నైజ్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ 45 వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మళ్ళీ ఈ 45 తర్వాత రిజర్వేషన్కి మళ్ళీ స్పెషల్గా ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ అట్లా ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది 100 మార్క్స్కి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. రీజనింగ్ 35 మార్క్స్, 35 క్వశ్చన్స్. అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 మార్క్స్ ఫర్ 35 క్వశ్చన్స్. ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే గుంటూరు, పల్నాడు, బాపట్ల డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. ఇంకా వేరే ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే లేవు. ఇదైతే గమనించాలి. ఈ సేమ్ బ్యాంక్ నుంచి మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. దానికి డిగ్రీ పీజీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం చెప్పుకున్నాం కదా పిఎస్సిఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి, 100 మార్క్స్, 60 మినిట్స్ అయితే టైం ఉంటుంది. వీళ్ళైతే ఇది ఓన్లీ వర్క్ రిలేటెడ్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అవి మొత్తం దీంట్లో అయితే ఉన్నాయి. దీనికి కూడా
2 lakhs వర్త్ అయితే బాండ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ నేను కంపల్సరీ జాబ్ చేస్తానని చెప్పేసి బాండ్ బ్రేక్ చేస్తే మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ 22 జనవరి అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకి 700, మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్కి వస్తే మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందుతారు. అండ్ మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.